అతీతంగా పార్టీ ఏదైనా ఎమ్మెల్యే ఆయనే. అభివృద్ధి అనేది ఆయన ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పడుకోబోయే వరకు కూడా ప్రజల సమక్షంలోనే ప్రజలతో మమేకమవుతూ ప్రజల అడుగుజాడల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి మా మిత్రులు సన్నిహితులు సేలింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారికి ఏపీ ఆంధ్రజ్యోతి తరఫున సాదర స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొన్నప్పటికీ విజేతలు ముగ్గురే. ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి. మిగతా వాళ్ళని కూడా మేము నిరుత్సాహపరచకూడదని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖరీదు చిన్నదా పెద్దదా అనేది కాకుండా కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక స్ఫూర్తిదాయకం. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మియాపూర్ డివిజన్ నాయకులు గంగాధర్ గారు వారు మాకు ఆర్థిక సహకారం అందించడంతోనే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారిద్దరికీ కూడా మనం కర్తావ్యంతో గట్టిగా ఒకసారి ముందుగా మీ అందరికీ ఒక మనవి, మహిళా సోదరిమణులకి విజేతలు ముగ్గురే ఉంటారు కాబట్టి మీరందరూ విజేతలే. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చిన వారు మాత్రమే విజేతలు కాదు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే మా దృష్టిలో. కాబట్టి ప్రతిసారి కూడా మేము చాలా బాగా ముగ్గేశాము, మాకు ప్రైజ్ రాలేదు అని చెప్పేసి మాకు ప్రతిసారి ఒక 5 నుంచి 10 కంప్లైంట్లు వస్తుంది. కానీ న్యాయ నిర్ణేతలకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు, మీకు కానీ న్యాయ నిర్ణేతలకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు ఒక 50 ఏళ్ళు ఆవిడ వయసు, దాదాపుగా తెలుగు ప్రొఫెసర్గా పనిచేస్తూ మనకి గత 15 ఏళ్ళుగా ఈ ముగ్గురు పోటీకి న్యాయ నిర్ణేతలుగా వస్తున్నారు. ఎప్పుడు కూడా ఎవరి పక్షాన కాకుండా మన నిబంధనలకు లోబడి మాత్రమే వారు విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన షరతులు ఉంటాయి. చాలా మంది పరికరాలు వాడొద్దంటే పరికరాలు వాడారు, చాలా మంది ఒక్కళ్ళే ముగ్గు వేయమంటే ఇద్దరితో కలిసి వేశారు, చాలా మంది చేతి చుక్కల ముగ్గులు వేయమంటే బొమ్మలు వేశారు, చాలా మంది నేచర్ని మాత్రమే వాడమంటే ప్రకృతికి సంబంధించింది కాకుండా ప్లాస్టిక్ వాడారు. ఇట్లాంటివన్నీ కూడా మైనస్లు ఉంటాయి. కాబట్టి మనం ముగ్గు ఎంత బాగా అందంగా వేసాం కంటే కూడా సింప్లిసిటీగా ఉండి ఈ నిబంధనలకు లోబడి విజేతలుగా పరిగణించబడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రానటువంటి వారు ఎవరు కూడా మమ్మల్ని తిట్టడం కానీ న్యాయ నిర్ణేతలు తిట్టడం కానీ చేయకండి. మనసులో బాగా తిట్టుకోండి, కావాలంటే ఎంతసేపైనా, లేదంటే నేను ఒక్కడే ఉంటే అక్కడ కూర్చొని తిట్టండి. దయచేసి ఎవరు నారాజు కావద్దు. ఇది ముందుగా చెప్తున్నాము, అందరూ విజేతలే. దీన్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ ఏదైనా తెలుసో తెలియకో తప్పులు జరిగి ఉంటే జరగమని మేము అనుకుంటున్నాం. మీకు అనిపిస్తే ఏమైనా ఆంధ్రజ్యోతి తరఫున మీ అందరికీ కూడా అన్యదా భావించొద్దని చెప్తున్నాం. ముందుగా ఈ ముగ్గుల యొక్క విశిష్టత, సంక్రాంతి పండుగ యొక్క శోభ గురించి ఈనాటి న్యాయ నిర్ణేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ శ్రీమతి విజయలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. సభావేదికను అలంకరించినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాన్యులు అరకపూడి గాంధీ గారికి, మన కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి గారికి, మన ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి మహోన్నతమైనటువంటి సంస్థ ఆంధ్రజ్యోతి సంస్థ. ఆ సంస్థ గత 10-15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా స్త్రీలని సంఘటితపరుస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మన సంక్రాంతి ముందు అన్ని ప్రాంతాలలోనూ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా చక్కని ఆలోచన ఇది. ఈ రకంగా ఒక సోషల్ మొబిలైజేషన్ బిట్వీన్ ఉమెన్ అనేటటువంటిది నిజంగా చెప్పుకోదగినటువంటి విషయం. రెండవది, ఇక ముగ్గులు సంబంధించినటువంటి విషయం వస్తే అది మన సంస్కృతిలో భాగం. అది ఇవాళకి సంబంధించినటువంటిది కాదు.
వేదకాలం నుంచి కూడా ముగ్గు అనేటటువంటిది ఉంది. కనీసం ఒక వేదాలు 25,000 సంవత్సరాలకి ముందు నుంచి ఉన్నాయి అని అనేటటువంటి మాట మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి కూడా ఈ ముగ్గు అనేటటువంటిది మన కుటుంబంలో భాగంగా, మన సంస్కృతిలో భాగంగా, మన అందరికీ కూడా చాలా ప్రీతిదాయకంగా ఉన్నటువంటి అంశం. ఇవాళ మనం నగరంలో ఉన్నప్పటికీ కూడా, నగర ప్రజలమైనప్పటికీ కూడా, మన వాకిట్లో స్థలం లేకపోయినా మన పూర్వీకుల నుంచి అనువంశికంగా వస్తున్నటువంటి ఈ సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇంతమంది మహిళలు 130 మందికి పైన మహిళలు ఇక్కడ పోటీలో పాల్గొనడం అనేటటువంటిది నిజంగా గర్వించదగినటువంటి విషయం. దీన్ని మనమందరము కూడా సాదరంగా స్వాగతిస్తాము. ఈ రకమైనటువంటి ఉత్సాహాన్ని, మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నేను ఎప్పుడూ కూడా నిరుత్సాహపరచాలని అనుకోను. కాకపోతే మాకు ఇచ్చినటువంటి నిబంధనలు కొన్ని ఉంటాయి. మీకు చాలాసార్లు నేను ఇదే వేదిక నుంచే చెప్పాను, ఒకే ఒక ముగ్గు వేయండి అని అంటాను. మీరు ఒక ముగ్గులో 5 ముగ్గులు వేస్తారు, ఒక ముగ్గులో 4 ముగ్గులు వేస్తారు. అలా వేయడం అనేటటువంటిది వాళ్ళ నిబంధనలకి వ్యతిరేకం. రెండవది, బొమ్మలు గీస్తారు. బొమ్మలు గీస్తే చుక్కలు కనబడవు. చుక్కలతో బొమ్మ వేసానని అంటారు, కానీ మళ్ళీ మధ్యలో కొన్ని చుక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి, వాటిని తుడిపేసినాను అని అంటారు. ముగ్గు అంటే తుడపడం కానీ చెదరపడం కానీ ఉండకూడదు. అన్ని చుక్కలు కలిసినదే ముగ్గు అవుతుంది. కాబట్టి ముగ్గు అనేటటువంటిది చుక్కలతో కలుపుకునేటటువంటి ఒక చేతి వన్నె అది. ఇంకొక విషయం కూడా చెప్తాను. చుక్కల ముగ్గులు పెట్టేటప్పుడు చుక్క అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ చుక్క ఎట్లా ఉండాలనంటే, మన దీపం వెలిగిస్తే ఆ దీపం పొగబారకుండా ఉండేటప్పుడు చిన్నదిగా వెలిగించినప్పుడు ఒక దోస గింజలాగా ఎలా వెలుగుతుందో ఆ దోస గింజలాగే ముగ్గులో ఉండేటటువంటి చుక్క ఉండాలి. కానీ మీరందరూ పట్టణవాసులు అయిపోవడం వల్ల వాటిని రకరకాలుగా ముద్దలుగా పెట్టారు. కొంతమంది ఒకసారి పెట్టిన చుక్క మీద మళ్ళీ రెండోసారి పెట్టారు. రెండోసారి పెడితే ఏమవుతుంది, అది పాడైపోతుంది, ముగ్గు పాడైపోతుంది. ఆ రకంగా ఆ తర్వాత మెలికలు తిప్పినటువంటి ముగ్గులకి ప్రాధాన్యత ఉంటుందని చాలాసార్లు చెప్పాను. ఆ మెలికలు తిప్పేటటువంటి సందర్భంలో చెయ్యి వణకకూడదు. చెయ్యి వణికితే ఆ లైన్ పక్కకి వెళ్ళిపోద్ది, లేదా ఆ ముగ్గు చెదిరిపోద్ది. కాబట్టి మన చేతిలో శక్తి ఉందా, మన నడుములో శక్తి ఉందా, మన ఆలోచనలో శక్తి ఉందా అనే మూడింటిని కూడా సమాహార రూపంగానే మనకి ముగ్గు నిలబడుతుంది. కాబట్టి ముగ్గు వేయడం అనేటటువంటి ఆషామాషి విషయంగా ఆలోచించొద్దండి. దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇంకా మంచిగా వెయ్యాలి. ఈ ముగ్గులు చాలా అందంగా అలంకరింపబడాలి. ఇప్పుడు మీరు వేసినటువంటి ముగ్గుల్లో గట్టిగా మాకు ఒక 10-15 ముగ్గుల్లో మాత్రమే పోటీ కనబడింది. వాటిల్లో మళ్ళీ 2వ రౌండు 3వ రౌండు తిరిగి ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా అని వెతుక్కొని ఆ పొరపాట్లు ఉన్న వాటిల్ని పక్కకు పెట్టి మంచిగా ఉన్నవి అని అనిపించిన వాటిల్ని మాత్రమే మేము ఎంపిక చేశాము. కాబట్టి మన సంస్కృతిని కాపాడుతున్నటువంటి మీ అందరికీ కూడా ఒకసారి నమస్కరిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈనాటి మన స్పాన్సర్ రఘునాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్తమాంజలి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే పొంగల్, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చాలా సంతోషము. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో ఎంతోమంది సోదరిమణులు వచ్చి వాళ్ళ ముగ్గులు ఎంతో చూడ చక్కనిగా ఉన్నాయి. ప్రతి ముగ్గు కూడా ఎలా ఉందంటే ఆ ముగ్గు కోసం లక్ష్మీదేవి కిందికి దిగేస్తుంది అనే విధంగా ఉంది. చాలా సంతోషము. అలాగే నేను చాలా ముగ్గుల పోటీకి అటెండ్ అయ్యాను ఈ సంవత్సరము. ఎక్కడ కూడా అందరూ పెద్దవాళ్ళే కనబడ్డారు, కానీ ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది, స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషమైన విషయము. అలాగే చాలామంది సరస్వతి విద్యా మందిర్ నుంచి వచ్చారనుకుంటాను. ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ ముగ్గుల పోటీ
ముగ్గులు వేయడం అనేది మన సాంప్రదాయము, మన సంస్కృతి. ఇవన్నీ కూడా ఇప్పుడు కాలంలో ముగ్గులు అనేది చాలా ఎక్కువ ఇళ్ళ ముందు కనబడట్లేదు. దీన్ని ఒక కళగా మనం ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుందని, ఎందుకంటే మహిళా సోదరులు అందరూ కూడా దీని మన సాంప్రదాయంతో పాటు మన మహిళలకు ఎంపికలో కీలక పాత్ర పోషించినటువంటి ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి గారికి, భవానీ మేడం గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డెస్క్ ప్రతినిధులకు, శ్రీరవిన్నపల్లి జోన్ బృందానికి, ఈ ముగ్గురు వేసినటువంటి మహిళల తల్లులకు, చూడటానికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు, ఎందరో మహానుభావులందరికీ కూడా పేరు పేరున చందనం, శిరసాభివందనం. ప్రధానంగా ముగ్గులు అంటేనే పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళ వింటే ముగ్గులు. మరి మేడం గారు చక్కగా ఏ విధంగా ప్రైజ్ రావాలంటే ఏ విధంగా మెలకువలు నేర్చుకోవాలి, ముగ్గు యొక్క ప్రాముఖ్యతను కూడా మనందరికి కూడా విశదీకరించారు. ఆ విధంగా మన సనాతన సంప్రదాయాలని భవిష్యత్తు తరాలకు అందించాలి. పట్టణీకరణ నేపథ్యంలో సంక్రాంతి పండగ అంటేనే గ్రామీణ పండగ. ఈ ధనుర్మాసం మొత్తం మీద కూడా మహిళలు నిత్యం ఉదయాన్నే లేచి ముగ్గుల పోటీల్లో అలంకరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పట్టణీకరణ నేపథ్యంలో స్థల ప్రభావం లేకపోవడం వల్ల మన అపార్ట్మెంట్లకు ముందలే పెయింట్ వేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ భారీ భారత పౌరులకు ఈ సనాతన సాంప్రదాయం ఇంట్రడ్యూస్ చేయాలి. మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలి. ముఖ్యంగా అప్కమింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియపరచాలనే సదుద్దేశంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు మన రాష్ట్రం మొత్తం, అలాగే తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక కార్పొరేటర్ రఘునాథ్ రెడ్డి గారు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, ప్రతిసారి ముగ్గుల పోటీల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రామస్వామి యాదవ్ గారు, స్పాన్సర్ మా మిత్రుడు, స్పాన్సర్ నువ్వే కదా రఘన్న, ఆయన ఇద్దరు స్పాన్సర్స్ వెన్నెముకలు ముందు. అలాగే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీల్లో చిన్నవి అనకుండా న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి ప్రొఫెసర్ విజయలక్ష్మి గారికి, భవానీ గారికి, రోజీ గారికి, మా సహచర నాయకులందరూ కూడా వెనకాల ఉన్నారు. ఎందుకంటే బహుశా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముగ్గుల పోటీల్లోనూ హైయెస్ట్ ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కూడా హైయెస్ట్ పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎక్కువగా ముగ్గులు వేశారు. ముగ్గులు అనేది మన సాంప్రదాయం. ఈ మరవడి భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మొదట థర్డ్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తున్నాను. శ్రీలక్ష్మి చందానగర్, బాక్స్ నెంబర్ 74. శ్రీలక్ష్మి చందానగర్, బాక్స్ నెంబర్ 74. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మీ హర్షధ్వానాలు చేయాలి. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాము. సిహెచ్ శాంతి ప్రియ, చందానగర్, బాక్స్ నెంబర్ 76.
ఐ శ్రీలక్ష్మి గారు హుడా కాలనీ బాక్స్ నెంబర్ 35. బాక్స్ నెంబర్ 35.